వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ వెజ్. సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే అందరికీ ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ సమ్మర్లో కూల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కస్టర్డ్ తీసుకుంది. ఇందులో వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, బటర్ స్కాచ్ ఉంటుంది. ఓకేనా? సో నేను 1 లీటర్ పాలకి అరౌండ్ 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ తీసుకుని కొంచెం చల్లగా ఉన్న పాలతో ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎక్కడ లంప్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పక్కన పెట్టుకున్న తర్వాత 1 లీటర్ పాలు పొయ్యి మీద ఇలా మరిగేదాకా ఉంచండి. మరిగిన తర్వాత 1 లీటర్ పాలకి 8 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ అండ్ షుగర్ వచ్చేసి 8 టేబుల్ స్పూన్స్ మనం వేసి బాగా కలిపేసుకోవాలి. అదంతా కూడా డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ కస్టర్డ్ని ఒక్కసారి మళ్ళీ కొంచెం గట్టి పడిపోతుంది. సో కొంచెం ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఇందులో పోసేసుకోండి. ఓకేనా? సో పోసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకుని ఇది జస్ట్ 2 to 3 minutes ఉంచితే చాలు. మనకి చక్కగా ఒక దోశ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది. జస్ట్ 2 to 3 minutes, ఎక్కువసేపు ఉంచొద్దు, గట్టి పడిపోతుంది. ఓకేనా? సో అదంతా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అరౌండ్ ఫ్రిడ్జ్లో మీరు 2 to 3 hours పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో వేసేసుకోండి హ్యాపీగా. నేను యాపిల్, మ్యాంగో, తర్వాత బనానా, ప్రొమోగ్రనేట్ వేసుకున్నాను. ఇంకొంతమంది కర్బూజా కూడా వేసుకుంటారు. ఇంకా మీకు ఇష్టమైన ఫ్రూట్స్. ఓకేనా? పైనాపిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వేసేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసుకుని కలిపేసుకోండి. యమ్మీ ఫ్రూట్ సలాడ్ ఈజ్ రెడీ. ఎంత ఈజీగా ఉంది కదా! హ్యాపీగా ఇంట్లో హెల్తీగా చేసుకుని పిల్లలకి పెడితే మీకైనా ఈ సమ్మర్లో కూల్గా హ్యాపీగా తినేయచ్చు. చూడండి ఎంత యమ్మీగా ఉంది. ఇంకొంతమందికి టూటీ ఫ్రూటీ కూడా ఇష్టము. సో ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి అలా పైన గార్నిష్ చేసేసుకుని ఇచ్చేసేయండి. వావ్! నేనైతే టేస్ట్ చేశాను, అద్భుతంగా ఉంది, చాలా నచ్చింది అందరికీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.